నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కొక్కరు యూటర్న్ తీసుకుంటున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి వంతు వచ్చింది. మొదట్లో కల్తీ జరిగిందంటే ఏం చెప్పారు? అయ్యయ్యో, కల్తీ జరిగేటువంటి సమస్య లేదు, మేము స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆవు నెయ్యితే లడ్డూలు చేసి అక్కడ ఒక మంచి ల్యాబొరేటరీ పెట్టి చెక్ చేసి మరి అక్కడ లడ్డూలు తయారు చేస్తే కల్తీకి అసలు అవకాశమే లేదు. చంద్రబాబు నాయుడు గారు కావాలనే రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టతను దిగజార్చేదానికి ఈ కల్తీ లడ్డు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొని వచ్చారని చెప్పి వాదించారు. తరువాత వీళ్ళే పోయారు సుప్రీంకోర్టుకు. పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిట్ వేసింది. ఇక్కడ వీళ్ళు సిఐడి విచారణ ఎక్కడ వేస్తారో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సిట్ వేస్తుందో అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మొటిక్కాయలేసి ప్రత్యేక సిట్ బృందాన్ని ఇక్కడికి పంపించి, అది కూడా సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ బృందాన్ని పంపించడము, అందులో 300 పేజీల ఛార్జ్ షీట్ ఇచ్చి అసలు నెయ్యే లేదు దీంట్లో, ఇది నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి, రసాయనాలతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యితో వీళ్ళు లడ్డూలు తయారు చేసి కల్తీ చేసి 235 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారు, కేజీకి 25 రూపాయలు కమిషన్ కొట్టేశారని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని తరువాత వచ్చి అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి వచ్చి అవును కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అదేవిధంగా కొంతమంది అధికారులు కుమ్మక్కవడం వలన కల్తీ జరిగింది, ఆవు కొవ్వు పంది కొవ్వు మాత్రం లేదు అని చెప్పి ఆయన యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి వంతు వచ్చింది. బొత్స సత్యనారాయణ గారు నిన్న శాసన మండలిలో మాట్లాడుతూ కల్తీ జరిగింది, కల్తీ జరిగితే చిన్న చిన్న ఉద్యోగస్తులను అక్కడ గుమస్తాలను అరెస్టు చేయడం ఏంటి, పెద్దోళ్ళని కదా అరెస్టు చేయాలని చెప్పి, పెద్దోళ్ళు అంటే ఎవరు? బొత్స సత్యనారాయణ గారు ఆ పాలక మండలిలో ఉన్నటువంటి చైర్మన్నా లేదా పాలక మండలి సభ్యులా, లేకపోతే అప్పట్లో ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, లేకపోతే వీళ్ళందరినీ నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరిది తప్పు? అసలు ఆవు కొవ్వు పంది కొవ్వు లేదంటా ఉన్నారు. అసలు నెయ్యే కానీ నెయ్యితో లడ్డూలు తయారు చేయమనా మీకు 151 సీట్లు ఇచ్చింది? చేసింది గల్తీ పనులంటే మళ్ళా కప్పిపుచ్చుకోవడానికి హెరిటేజ్ డైరీని తెర మీదకు తీసుకొచ్చారు. అది టాపిక్ డైవర్షన్లో భాగంగా వచ్చారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు దగ్గర మొట్టికాయలు కూడా తిన్నారు. ఇప్పుడు వచ్చేయమంటున్నాడు ఈయన పెద్ద తలకాయలు కదా పట్టుకోవాలి అంటూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు పెద్దలు చెప్పింది అక్షర సత్యము. 235 కోట్ల రూపాయల కుంభకోణము ఒక చైర్మన్కి తెలియకుండా, అదేవిధంగా ఒక ఈవోకి తెలియకుండా అంత పెద్ద డీలింగ్ జరిగి ఉంటుందా? జరిగి ఉండదు. సో ఎవరిని పట్టుకోవాలా? అప్పట్లో పనిచేసినటువంటి ఈవోని, అప్పట్లో పనిచేసినటువంటి చైర్మన్ని, వీళ్ళిద్దరిని నియమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోవాలా అంటే పెద్ద ప్లానింగే వేశాడు సత్యబాబు. సో మొత్తానికి సత్యబాబు గారికి నారా లోకేష్ గారు ఎవరిని పట్టుకోమంటావు, జగన్ని పట్టుకోమని చెబుతున్నారా అని చెప్పి ఆయన సెటైర్ కూడా వేయడం జరిగింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగను వదిలేస్తున్నారంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారంటూ ఓ మీడియా ప్రతినిధి చెప్పగా, అంటే జగన్ గజ దొంగ అని బొత్స సత్యనారాయణ అంగీకరిస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. సో మన సత్యబాబు పెద్ద ప్లానింగ్ వేసాడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపలేసేస్తే ఆల్రెడీ A2గా ఉన్నటువంటి మన విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం యాక్టివ్గా ఉండేది ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద హోదా, అంటే ప్రతిపక్ష హోదా, మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి మనకేమైనా ఆ పార్టీ పగ్గాలు వచ్చేటువంటి అవకాశాలు ఉందని ప్లాన్ వేసాడేమో తెలియదు కానీ, సో గజ దొంగను పట్టుకోమన్నారు. గజ దొంగ అంటే ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే కదా గజ దొంగ. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఇంత పెద్ద మహాపాపం జరిగిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే సుబ్బారెడ్డి చైర్మన్ అయిపోయాడా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఈవో ధర్మారెడ్డి ఈవోగా అయిపోయాడా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఇవన్నీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడు? సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి అది కల్తీ నెయ్యి అని చెప్పినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్తున్నాడు? క్లీన్ చిట్ ఇచ్చేశారంట. క్లీన్ చిట్ ఎవరికి ఇచ్చారు? సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేగాని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఎక్కడ క్లీన్ చిట్ అయితే లేదు, అసలు నెయ్యే లేదని తేలింది. సో మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు అయితే గజ దొంగను పట్టుకోమని చెప్పి విజ్ఞప్తి చేశారు. గజ దొంగను పట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని నారా లోకేష్ గారు ఎద్దేవా చేశారు. ఇక్కడ చూడండి, తిరుమల లడ్డూ విషయంలో గుమస్తాలను చిన్న ఉద్యోగులను తప్పుపడుతున్నారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అంటే కల్తీ జరిగిందని
బొత్స సత్యనారాయణ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు ఒప్పుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఒప్పుకున్నాడు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా, మహా అపచారం జరిగిపోయింది. ఆ మహా అపచారాన్ని కనుక మోస్తే వీళ్ళు కూడా అపచారులు అవుతారు, వీళ్ళు కూడా ఆ పాపంలో భాగస్వామ్యం వస్తుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు ఒప్పుకుందామని ఒక్కొక్కరు బయటకు వచ్చి అవును కల్తీ జరిగింది. అసలు కల్తీ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? మీకు 151 సీట్లు ఇచ్చింది హిందువుల నోట్లో కల్తీ లడ్డు పెట్టడానికా? కాదు కదా. కాబట్టి సో వీటిని అన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహ ప్రతిష్ట, నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్ట అని పులివెందుల్లో కొన్ని స్టంట్లు వేశాడు. అదంతా మిస్ఫైర్ అయి మీమర్స్కి స్టఫ్గా మారిందే కానీ దాని ద్వారా ఏదో హిందువుల మనసు మార్చుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తారు అనుకునేటువంటి భ్రమలో నుంచి బయటకు రావాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.